సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరులో ఈ నెల 29న నిర్వహించనున్న సన్మాన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మందుల సామేలు పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులుగా ఎన్నికైన చిట్యాల స్వాతి, కాసోజు శంకరమ్మలను ఘనంగా సన్మానించినట్లుగా తెలిపారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని, తెలంగాణ ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. సన్మాన సభకు ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు. శంకరమ్మకు మహిళా కమిషన్ మెంబర్గా ఇచ్చి గౌరవించిన తత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పిన సందర్భాలు మనం చూసాం. అందుకోసమనే ఈ అమరవీరుల త్యాగఫలం మళ్ళీ ఒకసారి వేలాది మంది తెలంగాణ కోసం పోరాటం చేసి అమరుడైన వాళ్ళ జ్ఞాపకార్థం వీళ్ళిద్దరు కూడా మోత్కూరు కలిసి 29 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు మోత్కూరులో బ్రహ్మాండమైన సన్మాన కార్యక్రమం పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అడ్డుల్ లక్ష్మణ్ గారు, తదితర ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరూ కూడా దాంట్లో పాల్గొంటారు. కనుక తుంగతుర్తి మా నాయకులకు, సర్పంచులకు అందరూ కూడా నేను మనం చేస్తా ఉన్నా. ఇది మన ప్రతిష్టాత్మకంగా పవిత్రమైంది. మన తెలంగాణ వచ్చింది కాబట్టి మన హీరోలో అయినాం. తెలంగాణ రాష్ట్రం రాకపోతే జీరోలో అవుతుంది. ఆంధ్రలో కింద రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్గా ఇచ్చి శంకరమ్మకు మహిళా కమిషన్ మెంబర్గా ఇచ్చి గౌరవించిన తత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పిన సందర్భాలు మనం చూసాం. అందుకోసమనే ఈ అమరవీరుల త్యాగఫలం మళ్ళీ ఒకసారి వేలాది మంది తెలంగాణ కోసం పోరాటం చేసి అమరుడైన వాళ్ళ జ్ఞాపకార్థం